ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ నీటిని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కాలువలోకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. 18,000 కోట్ల రూపాయలతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా సాగునీటిని ఇవ్వనున్నారు. అయితే ఇది పాక్షిక నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాన కాలువకు సంబంధించి మోటార్లని రన్ చేసి దాని ద్వారా వచ్చిన గోదావరి నీళ్లని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ కాలువలోకి నీటిని వదిలారు. గోదావరి నీటిని కృష్ణా నీటిలోకి విడుదల చేశారు. దీని ద్వారా ఖమ్మం జిల్లాలో కృష్ణా గోదావరి నీటి సంఘం చేసినట్లుగా మారింది. ఇది చిరస్మరణీయమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తాను మంత్రిగా లేను, అందువల్ల సీతారామ ప్రాజెక్టు ఆలస్యమైంది. సీతారామ ప్రాజెక్టు నీళ్లను చూసి రైతుల కళ్లలో ఆనందంతో తొణికిసలాడుతోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘబయ్యి, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, జిల్లా కలెక్టర్ ముస్లిమాల్ ఖాన్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితిన్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను మీకోసం వెళ్ళినప్పుడు మీకోసం చేయాలనే తప్ప నాకు వేరేది లేదు. కాబట్టి భగవంతుడి దయ వల్ల నన్ను ఎక్కడికి పోయినా నలుగురు ముఖ్యమంత్రులు కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. నేను చెప్పింది ఆలోచించకుండా శాంక్షన్ చేస్తున్నారు. ఆనాటి ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పార్టీలు ఏదైనా సరే నేను అడిగితే మాత్రం ముఖ్యమంత్రులు ఆలోచన చేయకుండా శాంక్షన్ చేసే శక్తి మీరు నాకు ఇచ్చారు. కాబట్టి దాన్ని జీవితాంతం నిలుపుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నేను ఏషియన్ రోడ్డు మీద మీరు చేసిన ప్రాజెక్టుల మీద వెళ్తా ఉంటే నాకు అంతకంటే ఆనందం లేదు. మీరందరూ సుఖమయంగా ఉండాలనేది నా కోరిక. కాబట్టి దయచేసి భూములు ఇచ్చినటువంటి అవకాశం వచ్చింది. నా ఈ జన్మకి నాకు ఇది చాలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రేపు జరగబోయేటటువంటి పనుల్లో కూడా జిల్లా ప్రజలందరికీ ఒకే ఒక విజ్ఞప్తి. మీ భూమికి మేము భూమి ఇవ్వలేము, కానీ ఆ భూమిని కొనుక్కునే స్తోమత మీ కుటుంబాలు శాశ్వతంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ₹1 ఎక్కువైనా సరే ఈ పిల్ల కాలువలన్నిటికీ, డిస్ట్రిబ్యూటర్లన్నిటికీ రేపు క్యాబినెట్లో దాన్ని రివైజ్డ్ అప్రూవల్ తీసుకుంటా ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను. కాబట్టి అది రివైజ్ చేస్తే వెంటనే టెండర్స్ అప్రూవ్ అవుతాయి. 100 కిలోమీటర్లో ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాల కాలువలన్నీ ఈ సంవత్సరంలో తవ్వుకుంటే రేపు జూన్ జూలై కల్లా మనకి కొంతవరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాజెక్టులు కూడా అనుకున్న రోజునే పూర్తి కావు. ఇప్పటికీ కూడా సాగర్ చివరి భూములకి ఇంకా కాలువలు తవ్వలేదు. సాగర్లో పోయిన భూములకి, శ్రీశైలంలో భూములు పోయిన రైతులకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. పెద్దోళ్ళు అయిపోయారు, మధ్యోళ్ళు అయిపోయారు, కిందోళ్ళు కూడా ఉన్నారు. నేను మొన్న మహబూబ్ నగర్ వెళ్తే వాళ్ళు మళ్ళీ వచ్చి మా భూమికి డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నారు. అంటే ప్రభుత్వంలో కొన్ని పనులు ఆ రకంగా ఉంటాయి. అయినా సరే నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి, మీరు ఇచ్చిన ఆశీర్వాదం తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, నా శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారి సహకారాన్ని, సహచార మంత్రుల యొక్క సహకారాన్ని, ముఖ్యంగా మీ దీవెల్ని, మీ ఆశీర్వాదాన్ని తీసుకొని తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో ఈ జిల్లాకు కావాల్సినటువంటి రైల్వే లైన్లు కావచ్చు, అదేవిధంగా మా కలెక్టర్ కొత్తగూడెం గారు ఏరోడ్రామ్ కొత్తగూడెం కోసం, ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంత్రి గారితో కూడా 10 సార్లు మాట్లాడి టీముని తెప్పించాం. వాళ్ళు ఇంకా ఏదో డీటెయిల్స్ అడుగుతున్నారు. రేపు క్యాబినెట్ అయిన తర్వాత అవసరమైతే కలెక్టర్ గారు నేను ఢిల్లీ పోయి వాళ్ళ సందేహాలు ఏదైనా ఉంటే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు కూడా ఆయన కూడా మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు పాండురంగాపురం నుంచి ఛత్తీస్గఢ్కి రైల్వే లైన్ శాంక్షన్ అయింది. దాన్ని నేను అప్పుడు దాకా సారపాక వరకన్నా వేయండి, భద్రాచలానికి రైల్వే లైన్ వస్తే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ అయోధ్యకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రైల్వే లైన్ పూర్తి చేయాలి. మమతా బెనర్జీ గారు ఉన్నప్పటి నుంచి సర్వే చేయించాను. 16 కిలోమీటర్లు చేస్తే సారపాక BPL దగ్గర మనం దిగిపో